యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో అభిమానుల్లోనే కాదు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే డ్రాగన్ గురించి గత కొద్ది రోజులుగా పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి షెడ్యూల్ అవుట్పుట్ ఎన్టీఆర్కు నచ్చలేదనే కారణంతో స్క్రిప్ట్ మార్పులపై దర్శకుడితో విభేదాలు తలెత్తాయని సమాచారం. దీంతో మేకర్స్ షూట్ను తాత్కాలికంగా ఆపారని టాక్. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. అటు త్వరలోనే మూవీ టీం ఇంటర్నేషనల్ షూట్కి కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుందట. అయితే ఈ వార్తలపై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక డ్రాగన్ పై అంచనాలు ఎంతగా ఉన్నాయో చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సలార్ తరహాలో యాక్షన్ బ్లాకులు, ఇంటెన్స్ స్క్రిప్ట్తో ఎన్టీఆర్కు పూర్తిగా కొత్త ఇమేజ్ ఇవ్వబోతున్నాడనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే అది ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విడుదలైన పవర్ ప్యాక్డ్ పోస్టర్లతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ విజన్ కలయిక బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ 2 భారీ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టబోతున్నాడు. అందులో మొదటిది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మైథలాజికల్ డ్రామా. రెండోది దర్శకుడు కొరటాల శివతో రూపొందనున్న దేవరా పార్ట్ 2. ఈ 2 సినిమాలపై కూడా అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.